శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా బాగుండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలాగే మనం కోరుకుంటున్న కోరికలు నెరవేరాలని, బాబాగారి సంపూర్ణ అనుగ్రహం మనపైన, మన కుటుంబం పైన ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని, ఆ సాయినాథుడు మనతో తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున బాబాగారిని వేడుకుంటూ ఈరోజు బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. ముందుగా మీ అందరికీ గురువారం శుభాకాంక్షలు. మనందరిపై సాయి సద్గురువుల అనుగ్రహంతో ఈరోజు మనం బాబాగారి మాటలను వినగలుగుతున్నాము. గురువారం నాడు బాబాగారి మాటలు వినడంతో పాటుగా, బాబాగారి అనుగ్రహంతో పాటుగా ఈరోజు బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మనకి తెలియజేస్తున్నారు. బాబాగారు చెప్పేటువంటి మాటలు సంపూర్ణంగా విందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేందుకు ప్రయత్నం చేయండి. నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సంపూర్ణంగా ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మరొక్కసారి బాబాగారిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు బాబాగారు ఒక మంచి సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు. బిడ్డ, ఈరోజు నేను నీకు ఒక మంచి శుభవార్తనైతే చెప్పబోతున్నాను. నువ్వు ఎప్పటి నుండో కూడా నన్ను దర్శించాలని, నేను నీతో ఉన్నాను అని, నీకు నిరూపణ కావాలి అని, నువ్వు సూచనలు కావాలి అని నన్ను ఎన్నోసార్లు అడుగుతూ ఉంటావు కదా. అందుకే ఈరోజు నీ సాయిగా నువ్వు అడిగినట్లుగా నేను నీతోనే ఉన్నాను అని నిరూపించబోతున్నాను. నువ్వు పూజ చేసేటప్పుడు కానీ, నా మందిరానికి వచ్చినప్పుడు కానీ నేను నీకు కొన్ని సూచనలు చేస్తాను. నా సూచనలను నువ్వు గ్రహించినట్లయితే నీ మనస్సుకు ఎంత సంతోషం కలుగుతుందో నేను మాటల్లో చెప్పలేను. బిడ్డ, నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలతోటే ఉంటాను. సదా వారిని కాపాడుతూ కంటికి రెప్పలా వారిని కనిపెట్టుకొని ఉంటాను. ముఖ్యంగా బాధలలో ఉన్నవారు, కష్టాలలో ఉన్నవారు, నా బిడ్డలు అలా బాధపడుతూ ఉంటే నీ తండ్రి ఇలా చూస్తూ ఊరుకుంటాడా? నేను లేనని నీ మనస్సులో ఎందుకు తల్లి ఇంత అనుమానం అని బాబాగారు మనల్ని అడుగుతూ ఉన్నారు. మరి బాబాగారు ఈ మాటలు ఎందుకు చెబుతున్నారు? ఎవరు బాబాగారి పైన అనుమానంతో ఉన్నారో చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. మనకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని సమస్యలు వస్తున్నాయి. నేను బాబాగారిని భక్తితో పూజిస్తున్నాను కదా, సచ్చరిత్ర చదువుతున్నాను కదా, కానీ బాబాగారు నన్ను విడిచిపెట్టేశారు, నా మాట పట్టించుకోవడం లేదు, నన్ను అసలు బాబాగారు చూడడం లేదు అని మన మనస్సులో ఒక దిగులు, బాధ అనేవి వస్తూ ఉంటాయి కదండి. అలా వచ్చినప్పుడు బాబాగారు వెంటనే కూడా తన బిడ్డలకు నేను నీతో ఉన్నాను అని చెప్పి ఏదో ఒక రుజువు అనేది చూపిస్తూ ఉంటారు. అలా బాబాగారు మనతో ఉన్నారు అన్న ఆ రుజువు కనపడినప్పుడు మనస్సుకి, హృదయానికి ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత సంతోషం కలుగుతుందో, అసలు మనకి ఎంత ధైర్యం వస్తుందో మాటల్లో చెప్పలేం. ఆ విషయాలనే బాబాగారు ఇప్పుడు మనకు తెలియజేయబోతున్నారు. సాధారణంగా మనం నిత్యము కూడా దేవుడి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. గురువారం నాడైతే బాబాగారి పూజ చేసుకుంటాం, దత్తాత్రేయుల వారి పూజ చేసుకుంటాం. మనం పూజించుకునేటువంటి గురు స్వరూపాలన్నిటినీ కూడా గురువారం నాడు తప్పకుండా ఖచ్చితంగా మరీ పూజ చేసుకుంటూ ఉంటాం. మనకి ఎంత భక్తి ఉందో, ఎంత శక్తి ఉందో అంత శక్తితోటి బాబాగారిని పూజిస్తూ ఉంటాం. బాబాగారి దగ్గర అన్ని విషయాలు కూడా మనం తండ్రితో చెప్పుకున్నట్లుగా, ఒక స్నేహితునితో చెప్పుకున్నట్లుగా, మన ఆప్త మిత్రులతో మాట్లాడినట్లుగా బాబాగారి దగ్గర మనం మాట్లాడుతూ ఉంటాం. అలా మనం బాబాగారి దగ్గర మాట్లాడినప్పుడు బాబాగారు మనకి తను మనతోనే ఉన్నాను అని మనకు ధైర్యం కలిగించడానికి, సంతోషం కలిగించడానికి కొన్ని సూచనలు అనేవి చేస్తాను అని చెప్పి బాబాగారు చెప్తున్నారు. మరి బాబాగారు మన పూజను అంగీకరించినట్లుగా మనం ఎలా తెలుసుకోగలుగుతాం? బాబాగారు మనతోనే ఉన్నారు అనేటువంటి విషయం మనం ఎలా తెలుసుకోగలుగుతాం? మొదటగా మనం బాబాగారిని సంపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో పూజించాలి. ఒక్క బాబాగారినే కాదు, దత్తాత్రేయుల వారినే కాదు, అమ్మవారిని కానీ ఎవ్వరినైనా సరే మనం భక్తితో, నమ్మకంతో పూజించాలి, శ్రద్ధతో ఆరాధించాలి. అటువంటప్పుడు వారు మన పూజను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తారు.
మనం న్యాయంగా కోరుకునేటువంటి ప్రతి కోరికను కూడా వారు ఆశీర్వదిస్తారు. అలా మన కోరిక నెరవేరుతుందని, వాళ్ళు పూజను స్వీకరించారు అని వాళ్ళు మనకు అంటే ఆ దేవతలు మనకి తప్పకుండా ఏదో ఒక సూచన అయితే చేస్తారు. ఆ సూచనలు ఏమిటో బాబాగారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటగా మనం పూజ చేస్తున్నప్పుడు దీపారాధన వెలుతురులో ఆ దేవతామూర్తి రూపాలనేవి మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలా మనం ఎప్పుడూ కూడా చూసి ఉండం. అటువంటిది దీపారాధనలో మనం పూజించేటువంటి బాబాగారు కానివ్వండి, దత్తాత్రేయుల వారు కానీ, అమ్మవారు కానీ, ఎవరైతే సరే వాళ్ళ రూపాలనేవి మనకి ఆ దీపారాధన యొక్క జ్యోతిలో మనకి ఆ రూపం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. అలా మనకు జ్యోతిలో ఆ రూపం కనిపించింది అంటే వాళ్ళు మన పూజను స్వీకరిస్తున్నారని, వాళ్ళు అక్కడుండి మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనేటువంటి విషయం అనేది మనం తెలుసుకోవాలి అని చెప్పి బాబాగారు అంటూ ఉన్నారు. అలాగే బాబాగారు మన పూజను స్వీకరిస్తున్నట్లుగా మరొక సూచన ఏమిటంటే, దీపారాధన నిత్యము వెలిగేదానికన్నా కూడా ఎంతో తేజోవంతంగా చాలాసేపు వెలుగుతూ అది ఒక గొప్ప తేజస్సు చిమ్ముతూ ఉంటుంది. అది కూడా ఒక గొప్ప సూచనగా భగవంతుడు మన పూజను స్వీకరిస్తున్నాడు అనేందుకు నిదర్శనగా ఇది ఒక సూచనని బాబాగారు మనకి తెలియజేస్తున్నారు. బాబాగారు మనతో ఎప్పుడూ ఉంటారు. మనమే అనుమానంతో బాధపడుతూ భయపడుతూ నాకు సాయి తోడుగా లేరేమో అని అనుకుంటూ ఉన్నప్పుడు బాబాగారు ఇదిగో ఇలా తను మనతోనే ఉన్నాను అనే కొన్ని గుర్తులను మనకి తెలియజేస్తారు. మరొక ముఖ్యమైన గుర్తు ఏమిటంటే, సీతాకోక చిలుకలు మన తల చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా మనం సీతాకోక చిలుకలను చెట్లలో చూస్తూ ఉంటాం. అటువంటిది మన ఇంట్లోకి రావడం, మనం పూజ చేసుకునే దగ్గరికి రావడం, మన మీద వాలడం, మన చుట్టూ తిరగడం, ఇలా కొద్దిసేపు తిరిగి వెళ్ళిపోవడం, అది కూడా మన మీద వాలి ఏదో మనతో చెబుతున్నట్లుగా కొన్నిసార్లు మనకు కనిపించడం కూడా మన పూజను బాబాగారు అంగీకరించారు, మనల్ని ఆశీర్వదిస్తున్నారు అనేందుకు ఒక మంచి సూచనగా మనం భావించాలి. మరొక మంచి సూచన ఏమిటంటే, నిత్యము మనము బాబాగారి దగ్గర పూజ చేసుకునేటప్పుడు, భగవంతుడి సేవ చేసుకునేటప్పుడు ఎన్నో రకాలైనటువంటి పువ్వులు దైవానికి సమర్పిస్తూ ఉంటాం. అలా మనం బాబాగారి దగ్గర పువ్వులు పెట్టినప్పుడు ఇవాళ పెట్టినటువంటి పువ్వులు మామూలుగా అయితే 1 గంటకో 2 గంటలకో అవి వడిలిపోతాయి, లేకపోతే సాయంకాలానికల్లా కూడా అవి వడిలిపోతాయి. కానీ బాబాగారు మన పూజను అంగీకరించినప్పుడు, దేవతలు మనల్ని చూసి సంతోషంతో ఆశీర్వదించినప్పుడు ఇవాళ మనం పెట్టిన పూలు మర్నాటికి కూడా అదే స్వచ్ఛతగా అదే తేజస్సుతో ఉంటాయి. మామూలుగా కొన్ని పువ్వులు రోజంతా ఉన్నా వాడిపోవు, కానీ ఈ పువ్వులు వాడిపోయేవి అయినా కూడా వాడిపోకుండా అంత తేజస్సుగా అంత జీవకళతో ఉన్నాయి అంటే ఆ పూజను బాబాగారు అంగీకరించారు, ఆశీర్వదించారని మనం గుర్తించాలి. మరొక ముఖ్యమైన సూచన, ఇది చాలామందికి కూడా బాబాగారు అనుభవంలోకి తీసుకొచ్చినటువంటి సూచన. అదేమిటంటే, బయట ఎంతో వేడిగా ఉన్నా కూడా మనం పూజ చేస్తున్నంతసేపు మన చుట్టూ చల్లగా అనిపించటం, ఒక చల్లటి గాలి మనకి తగలడం, ఆ గాలి కూడా ఎంతో మంచి సువాసనతో రావడం కూడా మనం పూజ చేస్తున్నప్పుడు బాబాగారు మన పూజను ఆశీర్వదిస్తున్నారని, మన పూజను స్వీకరించడంతో పాటుగా అక్కడ బాబాగారు ఉన్నారు అని మనకి ఒక ముఖ్యమైన నిదర్శనం. అంత మంచి సువాసన, దానికి సంబంధించి మనము ఏ విధమైన అగరబత్తులు కానీ ఏ విధమైన పువ్వులు కానీ అక్కడ ఉండవు, కానీ చాలా మంచి సువాసన మాత్రం మనం పూజ చేస్తున్నంతసేపు కూడా వస్తూనే ఉంటుంది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనకు ఆ సువాసన వస్తున్నంతసేపు మనసు ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది. మనకు ఏ కోరికలు కూడా మనస్సులో ఉండవు. మనం కష్టం చెప్పుకోవాలని పూజ చేస్తాం, కానీ మనకు ఆ విషయాలు ఏవీ కూడా గుర్తుండవు. ఎందుకంటే మన ముందు మనతో కూడా బాబాగారు ఉంటారు కనుక ఆయన మనతో ఉన్నంతసేపు మనకు ఏ కష్టము గుర్తుకు రాదు, ఏ కష్టము కూడా మన దగ్గరకు రాదు. ఇంతకన్నా గొప్ప సూచన బాబాగారు మన పూజ అంగీకరించారు అనేందుకు ఇంకేం కావాలి. అలాగే మరొక సూచనను కూడా తెలుసుకుందాం. అదేమిటంటే, మనం పూజ చేసేటప్పుడు మన శక్తి కొద్దీ ఎన్నో రకాలైనటువంటి ప్రసాదాలు అనేవి దేవుడి కోసం తయారు చేస్తాం. అలాగే బాబాగారి దగ్గర ఆయనకి ఇష్టమైనటువంటి ప్రసాదాన్ని కూడా మనం చేసి బాబాగారి దగ్గర సమర్పిస్తాం.
అలా మనం ప్రసాదం అనేది నివేదన చేసి భగవంతుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాన్ని స్వీకరించారు అన్నట్లు గుర్తుగా ఆ ప్రసాదం పైన చేతి వేలి ముద్రలు కనిపిస్తాయి. అలాగే బాబాగారికి మనం చక్కటి ప్రసాదాన్ని నివేదన చేసినప్పుడు ఆ ప్రసాదంలో బాబాగారి ముఖ చిత్రము కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆ ప్రసాదాన్ని బాబాగారు స్వీకరించినట్లుగా చేతి వేలి ముద్రలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇలా జరిగింది అంటే ఎంతో గొప్ప అదృష్టం ఉంటేనే తప్ప ఇలా జరగదు. మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప స్వయంగా భగవంతుడే వచ్చి మన పూజను స్వీకరించడు. ఇదే కాకుండా మరొక ఆనందం కలిగించేటువంటి సూచన ఏమిటంటే, మనం దేవుడి పూజ దగ్గర ధూపం అనేది వేస్తూ ఉంటాం కదా. అలా ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో బాబాగారి రూపం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ధూపం వెలుగుతున్నంతసేపు ఆ అగరబత్తుల వాసన కాకుండా మరొక వాసన రావడమే కాకుండా ఆ ధూపంలో నుంచి బాబాగారు మన పూజను చూస్తున్నట్లుగా, మనల్ని గమనిస్తున్నట్లుగా, మన పూజను ఆశీర్వదించినట్లుగా కూడా మనకు సూచనలు అనేవి ఆ ధూపంలో నుంచి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా బాబాగారు మనతోనే ఉన్నారు, పూజను స్వీకరించారు అనేందుకు చాలా చాలా మంచి నిదర్శనం. ఇవన్నీ కాకుండా మరొక స్పష్టమైనటువంటి రుజువు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదేమిటంటే, ఇంట్లో పసిపిల్లలు ఉన్నటువంటి వారు, ముఖ్యంగా 1 సంవత్సరం లోపు ఉన్నటువంటి పిల్లలు ఉన్నటువంటి వారి ఇళ్లల్లో ఇలా దేవతా పూజలు జరుగుతున్నప్పుడు అకస్మాత్తుగా చిన్నపిల్లలు సంతోషంగా అరవడం, కేరింతలు కొట్టడం, పకపక నవ్వడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే పిల్లలకు దైవం కనిపిస్తాడు. దైవం కనిపించినప్పుడు పిల్లలు సంతోషంతో అలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటారు. అలా మనం పూజ చేస్తున్నప్పుడు ఆ పూజను స్వీకరించేందుకు మనం ఎవరిని పూజిస్తున్నామో వాళ్ళు తప్పకుండా వస్తారు. నిస్వార్థంగా న్యాయమైన కోరికను మనం కోరుతున్నప్పుడు దైవం తప్పకుండా మన పూజను స్వీకరిస్తాడు. ముఖ్యంగా బాబాగారు మనం కష్టంలో ఉన్నప్పుడు మనం భక్తితో చేసే పూజను ఆయన తప్పకుండా స్వీకరిస్తాను అని చెప్పి ఎన్నో సందర్భాలలో బాబాగారు పూజలలో సూచనల ద్వారా మనకు తెలియజేశారు. ఇదొక్కటే కాకుండా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పూజ చేసిన తరువాత మనకు ఏ మాత్రము అలసట లేకుండా ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా అనిపిస్తుంది. మళ్ళీ కూడా పూజ చేయడానికి గంట సేపైనా సరే, 2 గంటలైనా సరే ఎంతో ఉత్సాహంగా మళ్ళీ పూజ చేయాలనిపించడం కూడా మన పూజ సఫలమయ్యింది, మన పూజను బాబాగారు స్వీకరించారు అనేందుకు ఒక మంచి నిదర్శనం. అలాగే మనం పూజ చేసిన తరువాత, మన పూజ అనంతరం మన కళ్ళ నుండి ఏకధాటిగా కన్నీరు వస్తూనే ఉంటుంది. అలా మనకు ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. ఆనందంతో మన మనస్సు పరవశించిపోతూ ఉంటుంది. దైవాన్ని చూస్తున్నంతసేపు కూడా భక్తితో మన కళ్ళ వెంబడ నీళ్లు వస్తున్నాయి అనంటే మనం అప్పుడు చేసినటువంటి పూజను బాబాగారు ఆశీర్వదించారని అర్థం చేసుకోవాలి. బాబాగారి విగ్రహంలో ముఖ్యంగా ఏవో చిన్న కదలికలు, ఆయన మనల్ని చూసి నవ్వుతున్నట్లుగా, ఆశీర్వదించినట్లుగా కూడా అనిపించటం సంపూర్ణంగా బాబాగారు మన పూజను స్వీకరించారు అనే దానికి పెద్ద నిదర్శనం. భక్తితో, శ్రద్ధతో ఎవరైతే మనం పూజ అనేది బాబాగారి దగ్గర చేస్తూ ఉన్నామో ఆ పూజను తప్పకుండా బాబాగారు స్వీకరిస్తారు. అన్నిటికంటే కూడా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, మనం భక్తి శ్రద్ధలతో పూజ చేసి న్యాయమైన కోరికలు కోరుకున్నప్పుడు పూజ అనంతరం ఒక మంచి శుభవార్తను మనం వింటున్నాము అంటే మనం కోరుకుంటున్నటువంటి కోరికను బాబాగారు ఆశీర్వదించారు అని అర్థం. త్వరలోనే ఆ కోరిక నెరవేరుతుంది అని కూడా అర్థం. ఇందుకు సంబంధించి బాబాగారు శుభసూచనగా ఆ మంచి శుభవార్త అనేది మనకు తెలియజేసినట్లుగా మనం అర్థం చేసుకోవాలి. అదే కాకుండా పూజ అనంతరం ఎవరైనా సరే మనకు ప్రసాదం అనేది తీసుకొచ్చి ఇచ్చారు అని అంటే మన పూజ సఫలమయ్యింది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. విన్నారు కదండి, ఇప్పటి వరకు కూడా బాబాగారు మనకు ఎన్నో మంచి మంచి సూచనలను తను పూజను స్వీకరిస్తున్నట్లుగా మనకు తెలియజేశారు. నిజంగా బాబాగారు మన పూజను స్వీకరించడం మన అదృష్టం, మన కోరిక నెరవేరుతుంది అనేందుకు మంచి సూచన. ఈరోజు ఎవరు మరి బాబాగారి పూజను చేసుకొని బాబాగారి నుండి ఆ ఆశీర్వాదాన్ని పొందుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకోసం నేను కూడా బాబాగారి సన్నిధిలో భక్తితో ప్రార్థిస్తాను. మీరు కోరిన కోరికలు నెరవేరాలని, మీకు మనశ్శాంతి, ఆనందము, సంతోషం కలగాలని
మరొక్కసారి మన సాయినాథుని దివ్యాశీస్సులు మనందరిపై ఉండాలని గురువారం శుభాకాంక్షలతో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు మర్చిపోకుండా లైక్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.